అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ప్రజల్లో సానుభూతి పొందుదామని చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మల్కాజ్గిరి గడ్డపై ఎగిరేది కాషాయ జెండానే అని ఈటెల ధీమా వ్యక్తం చేశారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం దమ్మాయిగూడ మున్సిపాలిటీలో రోడ్ షో నిర్వహించిన ఈటెల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గ్రేటర్ హైదరాబాద్ లో భూములు అమ్మకుండా రుణమాఫీ చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా అంటూ రేవంత్ ప్రభుత్వానికి మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఛాలెంజ్ చేశారు. ఇది ఇప్పుడు రేవంత్ సర్కార్ కి మరో సవాలని చెప్పాలి. ఇప్పటికే హరీష్ రావు రాజీనామా అంటూ ప్రకటించారు. ఇదే బాటలో ఈటెల కూడా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఈటెల మాట్లాడుతూ గతేడాది వరకు 10 ఏళ్లు మోదీ ఏంది గీడి ఏంది అన్న కేసీఆర్ పరిస్థితి ఏంటో చూస్తున్నాం. ఈ రోజు రేవంత్ కూడా అలాగే మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారు. వాటిలో ఒక్క ఆర్టీసీ ఫ్రీ బస్ తప్ప ఇంకే పథకం అమలు కావడం లేదు. ఒక్క హామీ అమలు చేయకుండా మళ్లీ వచ్చి ఓట్లు అడుగుతున్నారు. 17 సీట్లు గెలిపించండి, హామీలు అమలు చేస్తామంటున్నారు. వారు గెలిచేది లేదు, మాట నిలబెట్టుకునేది లేదని ఈటెల విమర్శించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు డబ్బు మద్యం ఏ విధంగా అయితే నమ్ముకున్నాడో అదేవిధంగా నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ డబ్బును మద్యాన్ని నమ్ముకున్నట్లు కనబడుతుందని ఆరోపించారు. అతి తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిలుస్తున్నారని అన్నారు. దేశంలో మోదీని మల్కాజ్గిరిలో తనని ప్రజలే గెలిపిస్తారని ఈటెల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే రేవంత్ రెడ్డి ఒకే విడతలో రుణమాఫీ చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని ఈటెల రాజేందర్ సవాల్ విసిరారు. మరి సీఎం రేవంత్ కూడా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని పలు సందర్భాల్లో వెల్లడించారు. ఈ మేరకు ఈటెల హరీష్ సవాల్ని స్వీకరించి కాంగ్రెస్ సర్కార్ గడువులోగా రుణమాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామా, ఈటెల రాజకీయాలకు గుడ్ బై చెప్తారా అనేది వేచి చూడాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.